తెలంగాణలోని పాకిస్తానీయులు భారత్ విడిచి వెళ్లాలని డీజీపీ హెచ్చరించారు. ఈ నెల 27 తర్వాత పాకిస్తానీయుల వీసాలు పనిచేయవని, మెడికల్ వీసాదారులు ఈ నెల 29 వరకే వారికి గడువు ఉందని అన్నారు. తెలంగాణలో అక్రమంగా ఉంటే న్యాయపరమైన చర్యలుంటాయని తెలంగాణ డీజీపీ వార్నింగ్ ఇచ్చారు. డీజీపీ ఆదేశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, 10 నిమిషాల క్రితమే డీజీపీ జితేందర్ కూడా ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి పౌరులు ఎవరైనా ఉన్నా వాళ్ళు వీసాలన్నీ కూడా రద్దయినాయి కాబట్టి 27వ తేదీలోగా పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా నగరాన్ని వదిలి వెళ్లాలంటూ కూడా ప్రస్తుతం అయితే మాత్రం డీజీపీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ లో ఇప్పటి వరకు దాదాపు 208 మంది పాకిస్తానీలు ఉన్నట్లు గుర్తించారు. 30వ తేదీ వరకు కూడా అటారీ వాగా బోర్డర్ ఓపెన్ చేసి ఉంటుంది కాబట్టి గడువు ముగిసిన తర్వాత ఎవరైనా పాకిస్తానీలు హైదరాబాద్ లో ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే తెలంగాణ పోలీస్ శాఖ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి పాకిస్తానీల పైన ఇప్పటికే నిఘా పెట్టడం జరిగింది. ఎస్బీ ఎంక్వైరీతో సమాచారాన్ని తీసుకున్న తర్వాత దాదాపు ఇప్పటి వరకు 208 మంది వీళ్ళు వివిధ కారణాలతోటి, అంటే కొద్దిమంది హెల్త్ బాగలేక వారు ఇక్కడ వైద్య చికిత్స కోసం వచ్చిన వాళ్ళు, మరికొంతమంది బంధువులను చూడడానికి వచ్చినటువంటి వారు, ఇలా చాలా మంది దాదాపు 208 మంది వరకు కూడా ఉన్నారనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. వారు హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఉన్నారనేటువంటి అంశానికి సంబంధించి కూడా ట్రాకింగ్ నిర్వహించడం జరిగింది. మరోవైపు వీరందరికీ కూడా ఈ నెల 27వ తేదీలోగా రాష్ట్రం వెళ్ళిపోవాలనేటువంటి అంశాన్ని, అంటే ముఖ్యంగా బార్డర్కి వెళ్ళి బార్డర్ నుంచి వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవాలంటూ కూడా తెలంగాణ పోలీస్ శాఖ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఎస్బీ ఎంక్వైరీ తర్వాత ఎస్బీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళపైన నిఘా పెట్టి వాళ్ళు ఏ ప్రదేశాల్లో ఉన్నారు, వాళ్ళు వచ్చినటువంటి వీసా తోటి అడ్రస్ ఎక్కడ చూపించారనేటువంటి వాటిపైన ఈ రోజు రాత్రి వరకు కూడా వాళ్ళు సర్చింగ్ అనేది కూడా జరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.